హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ చేసుకున్న ఆత్మహత్యతో కంప్లీట్ గవర్నమెంట్ ఇప్పుడు కదులుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పేసి చాలా మంది కార్మికులతో సహా జేఏసీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే మనం ఇప్పుడు ఉన్నాం. సో దీనికి సంబంధించి ఐఏఎస్ కమిటీలో మొత్తం అందరూ కలిసి దీనికి సంబంధించి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు మాట్లాడుతూ కూడా ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన నిధులు అయితే ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి ఏవైతే కండిషన్స్ అమల్లోకి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీల్ని ఎలాగైనా అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కటే చోట సమావేశం అవడం మనం చూస్తున్నాం. సో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమైంది. సో ఉద్యోగులతో భేటీలో కమిటీ చైర్మన్ వికాస్ రాజ్, సభ్యులు దానకిషోర్, సందీప్, సుల్తానియా, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి పాల్గొన్నారు. సో ఆత్మహత్యకి పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. సో కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేసుకున్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సో ఏవైతే గ్యారెంటీల్ని అమలు చేస్తానన్నారో వాటితో పాటుగా ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి జేఏసీ నేతలు అయితే ఇక్కడ కోరడం అనేది మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా సమావేశమై వాళ్ళ యొక్క విజ్ఞప్తిని వినడం అయితే జరిగింది. సో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సిందే. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగి అయిన శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి కుటుంబానికి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని, ఆయన చావు వీళ్ళకి శాపంగా మారకూడదని చెప్పేసి ఎవరైతే నేతలు మెయిన్లీ ఐఏఎస్ కమిటీతో మాట్లాడడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వేడుకొనగా దీనికి సంబంధించి ఒక పరిష్కారాన్ని అయితే చూస్తామని చెప్పి మెంబర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. మరి దీనిపై ఎంత వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఐఏఎస్ కమిటీ కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ సమ్మె ఎంతవరకు కొనసాగుతుంది, శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్య ఎంతవరకు దారితీస్తుందన్న విషయం అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే మన వరకు ఇంకా తెలియట్లేదు. సో మరిన్ని అప్డేట్స్ మనకు తెలియాలంటే ఇంకొన్ని కాలం వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.